అందరికీ నమస్కారం అండి. అందరు బాగున్నారు. ఈరోజు ఇంకొక ఐటమ్ తో మేము ముందుకు వచ్చేసి అదేంటంటే మునక్కాడల పులుసు అండి. దీనికి కావాల్సిన పదార్థాలు మునక్కాడలు వచ్చేసి మునక్కాడలు, వంకాయ మనము సపరేట్ గా ఒక నీళ్ళలో ఉడికించుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసి నీళ్ళలో ఉడికించుకోవాలండి. మునక్కాయ, వంకాయ తర్వాత మనము కందిపప్పు ఉంటుంది కదా, ఒక గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను నేను. దాని కందిపప్పుని మనం ఉడికించుకోవాలి కుక్కర్లో ఉడికించిన తర్వాత మనం పోపు వేసుకోవాలి. పోపులో తర్వాత ఫస్ట్ ఆయిల్ వేసిన తర్వాత ఉల్లిపాయలు, టమాటా, ఎండుమిర్చి, పచ్చిమిర్చి అన్ని వేసేసానండి. వేసిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కందిపప్పు, మినప్పప్పు అన్ని వేసేసిన తర్వాత మనము టమాటా వేసుకోవాలి. టమాటా మగ్గనించిన తర్వాత ఈ మిశ్రమం ఉంటుంది కదా, మనం కందిపప్పు మిశ్రమం ఉడికించుకునే కందిపప్పుని దీంట్లోకి వేసేసుకోవాలి. తర్వాత మనం ఉన్నాం కదా మునక్కాళ్ళు, వంకాయ దాన్ని వేసేసుకొని కారము, పసుపు, కొబ్బరి పొడి, ధనియాల పొడి ఇవన్నీ మనము స్పైసెస్ అంతా వేసేసుకోవాలండి. చాలా చాలా బాగుంటుంది మునక్కాడల పులుసు. మునక్కాడల కందిపప్పు పులుసు అండి, చాలా బాగుంటుంది. ట్రై చేస్తుండండి. అంతే అండి, కూర రెడీ అయిపోయింది. నేను లాంగ్ వీడియో మరి ఇంకొక ఎపిసోడ్ మీకు ఇంకొక వీడియో నేను చేస్తానండి. షార్ట్ వీడియో ఇది. దీని కాంబినేషన్ వచ్చేసి రాగి ముద్ద, చపాతి, ఏదైనా మనం కర్రీస్లోకి కర్రీ లాగా బాగుంటుందండి. చాలా సూపర్ ఉంటుంది. ట్రై చేసి చూడండి. చపాతి, రోటీ, దోశ, రాగి ముద్ద దీంట్లో కాంబినేషన్ బాగుంటుంది. రెడీ అయిందండి మునక్కాడల కందిపప్పు పులుసు రెడీ అండి.